ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 36వ అధ్యాయం. శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమలలోని మాడవీధులలో ప్రవేశించే భక్తులకు ప్రధాన గోపురానికి కుడివైపు ఒక మఠం కనిపిస్తుంది. దానిమీద శ్రీ వెంకటేశ్వరుడు ఎవరో భక్తునితో పాచికలాడుతున్న దృశ్యం ఉంటుంది. ఆ మఠమే హదీరాం మఠము. ఆ భక్తుడే బావాజీ. బావాజీ బంజారా తెగకు చెందినవారు. కొన్ని వందల ఏళ్ల క్రితము తీర్థయాత్రలు చేస్తూ ఆయన ఉత్తరాది నుంచి తిరుమల చేరుకున్నారు. అయితే శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది. తోటి యాత్రికులంతా వెళ్ళిపోయినా ఆయన తిరుమలలోనే ఉండి నిత్యము వెంకటేశ్వరుని దర్శించుకునేవారు. అలా ఎంతసేపు ఆ మానుషమూర్తిని చూసుకున్నా బావాజీకి తనివి తీరేది కాదట. ఆలయంలో గంటల తరబడి నిలబడి బావాజీ ఉండటం చూసి అర్చకులకు కంటగింపుగా మారింది. అతనెవరో తెలియదు, అతని భాష ఏంటో అర్థం కాదు. అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండటము అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయనను బయటికి గెంటివేశారు. ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేశారు. శ్రీనివాసుని దర్శన భాగ్యం కరువైన బావాజీ చిన్న పిల్లవాడిలా విలపించాడు. సాక్షాత్తు దేవుడే తనను గెంటివేసినట్లు బాధపడ్డాడు. అలా రాత్రింబగళ్ళు కన్నీరు మున్నూరుగా తడుస్తున్న బావాజీని ఓదార్చటానికి ఆ శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు. నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏమి, నేనే రోజూ నీతో సమయం గడపటానికి వస్తుంటానని బావాజీకి అభయం ఇచ్చాడు. అలా నిత్యము రాత్రిపూట పవళింపు సేవ ముగిసిన తరువాత ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవాడు. పొద్దు పొడిచే వరకు వాళ్ళిద్దరూ కబుర్లతో కాలం గడిపేవారు. కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకునేవారు. అలా ఒకసారి బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించలేదు. సాక్షాత్తు ఆ కాలస్వరూపుడే సమయాన్ని మర్చిపోయాడు. సుప్రభాత సేవ సమీపించింది. జగన్నాథునికి మేల్కొల్పు పాడటానికి అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు. ఆ చప్పుళ్లను విన్న వెంకటేశ్వరుడు దిక్కున లేచి ఆలయం లోపలికి వెళ్ళిపోయాడు. ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి బావాజీ మఠంలో ఉండిపోయింది. ఆ ఉదయం మూల విరాట్టును అలంకరిస్తున్న అర్చకులు ఆయన ఒంటి మీద ఉన్న అతి విలువైన కంఠాభరణం మాయమవ్వటం గమనించారు. అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇవ్వటానికి బావాజీ ఆలయం లోపలికి ప్రవేశించాడు. బావాజీ చేతిలో ఉన్న ఆభరణాన్ని చూడగానే అర్చకులు ఇంకేమీ ఆలోచించలేదు. ఆభరణాన్ని లాక్కొని ఆయనను దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుపోయారు. సాక్షాత్తు దేవుడే తనతో పాచికలాడతాడంటే ఎవరు నమ్ముతారు? నవాబు నమ్మలేదు. బావాజీని కారాగారంలో పడేశారు. నిజంగానే శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీ కోసం వచ్చే మాట నిజమే అయితే నీకు ఒక పరీక్ష పెడుతున్నాము. ఈ కారాగారం నిండా బండెడు చెరుకుగడలు వేస్తాము. ఉదయం సూర్యుడు పొడిచే వేళకు అవన్నీ పొడిపొడిగా మారిపోవాలి అని నవాబు హూంకరించాడు. ఆ అర్ధరాత్రి బావాజీని బంధించిన గది నుంచి ఏనుగు గింకారాలు వినిపించాయి. అవి ఏమిటా అని లోపలికి తొంగి చూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు బండెడు చెరుకుగడలను సునాయాసంగా పిప్పి చేయసాగింది. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉన్నారు. అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది. ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపు బావాజీ రామనామ స్మరణ చేస్తూనే ఉన్నారు. అప్పటినుంచి ఆయనకు హాదీరాం బావాజీ అన్న పేరు స్థిరపడిపోయింది. హాదీరాం భక్తిని స్వయంగా చూసిన నవాబు ఆయనను ఆలయాధికారిగా నియమించాడు. హాదీరాంజీతో పాచికలాడి స్వామి తిరుమలలో తన ఆస్తులన్నీ పందెంగా పెట్టి ఓడిపోయాడని, అప్పటినుంచి తిరుమల ఆలయము అతని వారసుల ఆధీనంలో ఉన్నదని కూడా ఒక కథనం ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు దేవాలయ నిర్మాణంలో జోక్యం కలగజేసుకోకూడదని నిర్ణయించుకున్న తరువాత 1843లో ఆర్కాడ్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుతో తిరుమల నిర్వహణను హాదీరాంజీ మఠం అధిపతికి అప్పగించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 36వ అధ్యాయం సంపూర్ణం.